అందరికీ నమస్కారం. మన రాష్ట్ర శాశ్వత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కార్యక్రమంలో మాట్లాడుతూ నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది జగన్ అని ఈయనకి ఎవరో సలహా ఇచ్చినట్టు దాన్ని ఈయన తిరస్కరించినట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది అని ఎవరిని అంటారండి? అబద్ధాలు చెప్పడం అలవాటు ఉన్న వాళ్ళకి ఆ సలహా ఇస్తారు. అంటే దీని అర్థం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు అని ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి మన రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నారాసుర రక్త చరిత్ర వంటి అనేక అబద్ధాలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చి నీకు అబద్ధాలు చెప్పడం కొత్త అయినట్లు, అబద్ధాలు చెప్పమని నీకు ఎవరో సలహా ఇచ్చినట్లు ప్రజల్ని మభ్యపెట్టాలనుకోవడం అది నీ మూర్ఖత్వం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిబిఐ పెట్టిన 11 అవినీతి కేసుల్లో ముద్దాయిగా మొదలైన నీ ప్రస్థానం సుమారు 11 సంవత్సరాల 11 నెలల తర్వాత రాష్ట్ర ప్రజల చేత్కారంతో కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవడం అనేది భగవంతుడు రాసిన స్క్రిప్ట్గా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కాండ్రించి ఉమ్మితే ఆ సునామీలో కొట్టుకుపోయినటువంటి మీరు ఈరోజు ప్రజలకి మంచి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై విషం కక్కడం ఆపి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న మీరు పులివెందుల ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకుంటే వారు పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.